హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముచ్చట ఏంటంటే మేము ఉప్మా చేసుకుంటున్నామండి. అదేనండి, దేశంలో అయితే ఉప్పుడు పిండి అంటారు కదా. ఆయన ఉప్పుడు పిండి అంటే బియ్యంతో ఇసిరినాయి కదా, దాన్ని ఉప్పుడు పిండి అంటారు కదా. ఇది రవ్వ, బొంబాయి రవ్వ అన్నట్టు. బొంబాయి రవ్వతో నేను ఉప్మా రెడీ చేస్తున్నాను. ఇవాళ మా ఇంట్లో అదే స్పెషల్. ఈ రోజు నాకు ఒక్క పొద్దు ఉందండి, అందుకని చెప్పి మా అబ్బాయి నాకు అడిగిండు, అమ్మ ఏం చేసుకుందాం మనం అని చెప్పి. నేను ఉప్మా చేస్తానా అని చెప్పాను. కానీ ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అంటే, నేను నాకు 2 బ్లౌజులు ఉన్నాయి కుట్టేటి, ఇవైన తర్వాత నేను చేస్తాను అని చెప్పిన. ఆయన ఆ బ్లౌజులు ఏ గడియలో మొదలు పెట్టుకున్నావు కానీ అస్సలే అవుతలేదండి. ఎందుకంటే ఒక్కొక్క కాళ్ళ నుంచి కూడా మనం మొదలు పెడితే అది అసలే కాదే కదా. అలా అని చెప్పి నేను ఎవరి కాళ్ళ మీద మొదలు పెట్టాను, ఏంటో నాకైతే అర్థమైతలేదు. అది తీసుకున్నప్పటి నుంచి నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎప్పుడైనా తొందరగా అయ్యే బ్లౌజులు చూడంటూ ఈరోజు మొత్తానికే అయితే లేవండి. సర్లే అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే అయింది కదా, ఇంకో బ్లౌజ్ తర్వాత కుడదాం ఉప్మా తిన్న తర్వాత అని చెప్పి లేచిన ఉప్మా రెడీ చేద్దామని చెప్పి చేస్తున్నానండి. ఎందుకంటే ఆ బ్లౌజ్ నాకు అర్జెంటుగా ఇయ్యాలన్నట్టు, రేపు తొందరగా ఇయ్యాలి. కానీ ఏం చేద్దాం, ఎంత రాత్రి అయినా పర్లేదు కానీ ఇప్పుడైతే కుట్టేయాలి. తొందర ఫాస్ట్గా ఉప్మా రెడీ అయితే చేద్దానని చెప్పి ఉప్మా కడికి వచ్చేసానండి. ఎందుకంటే మా అబ్బాయికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అతనికి తొందరగా తినబెట్టి పండబెడితేనే కొంచెం మంచిగా ఉంటుంది. మార్నింగ్ తొందరగా లేస్తాడు, ఫ్రెష్గా ఉంటాడు. అదే నేను లేట్ చేసుకుంటూ పోతే ఇంకా లేట్ అయిపోతూనే ఉంటుంది. చదువుకుంటుండు కదా అని చెప్పేసి నేను కూడా సపంటున్నా. Subscribe please. ఒక్కొక్కసారి మాత్రం నేను అసలే చేసుకోనండి టిఫిన్, ఎందుకంటే పోనీ అని చెప్పుకుంటా అది పెద్ద పని అయిపోతుంది నాకు చేసుకున్నాడు. చాయ్ పెట్టుకొని తాగుతా గంతే నేను. Like please. ఉప్మా రెడీ చేస్తానే లోపే మా అబ్బాయి అన్నాడండి, నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి. సరే అని చెప్పి బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. బ్లింకిట్ ఆయన తీసుకొచ్చి ఈయనే ఇచ్చిండు. తొందర ఒక 10 నిమిషాలలో వచ్చేస్తుందండి డోర్ డెలివరీ. ఇప్పుడు మనం ఎక్కడికి పోకుండా బ్లింకిట్ వాళ్ళు ఒకటి రెడీ అయిపోయారు కదండి, ఏదంటే అది ఆర్డర్ పెట్టేయాలి, కలర్స్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు మనకు. ఫస్ట్ ఏదైనా కావాలంటే మనం ఆ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకునేటోళ్ళము. ఇప్పుడు మాత్రం ఒక ఫోన్లో చూసుకొని ఆర్డర్ పెట్టేస్తే చాలండి, ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు వాళ్ళే. కానీ ఇది బాగుంది, ఇది బాగా మంచిగా ఉందండి, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు పండుగలు కూడా ఒకటదాని ఒకటి వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు అన్ని పండుగలే మనకు. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కదండి, బోనాల పండుగలు, అందుకే అని చెప్పి గిరాక్ గుడంగా ఉంటది. ఇక్కడ ఎప్పుడు ఒక గిరాక్ ఉంటేనే. Subscribe please. ఎందుకంటే మా సైడ్ మరటి వాళ్ళు బాగుంటారండి, వాళ్ళే తీసుకొచ్చిస్తారు. వాళ్ళకి ఏ పండుగ అన్నా కానీ పండుగ ఉండని ఉండకపోనియండి, ఎప్పుడు కుట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడైనా బ్లౌజులు. కానీ వాళ్ళు కుట్టుకుంటేనే కదండి మాకు కూడా కొంచెం అంత మంచిగా ఉంటుంది. వాళ్ళు కుట్టుకుంటేనే మాకు కూడా గిరాక్ వస్తుంది, మేము కూడా కొంచెం పైసలు సంపాదించుకోవచ్చు. నాకు తెలుగు వాళ్ళు ఎక్కువ రారండి గిరాకీ, ఎందుకంటే కొంతమంది ఉన్నారు, బాగా మంది లేరు. నేను ఎక్కువ తీసుకోను, ఎందుకంటే వాళ్ళతోనే ఒక నెత్తి నొప్పి ఉంటుందండి. ఎప్పుడు చూసినా ఇది అది వంకలు పెడుతూనే ఉంటారు. ఈ మరటలతో ఏ టెన్షన్ ఉండదు, మంచి ఆరామ్సే కుట్టచ్చు, మంచి ఇవ్వచ్చు, ఏ టెన్షన్ ఉండదు. ఆయన తెలుగు వాళ్ళు ఇక్కడ తక్కువ ఉంటారండి. Like please. మేము ఫస్ట్ ఉన్న కాడ తెలుగు వాళ్ళు ఉందరు, అక్కడ నాకు మా తెలుగు వాళ్ళు ఇస్తుంటే బట్టలు. ఇప్పుడు మేము వేరే కాడికి వచ్చామండి, అక్కడ మొత్తం మరటి వాళ్ళే ఉన్నారు, కోకినోళ్ళు మరటి వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ గిరాకీ నాకు ఎక్కువ వస్తుందండి. వాళ్ళు ఏంటంటే ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు మనకు ఇచ్చేస్తారు అడిగితే. అంటే మనం అట్లా ఇస్తారు కదా అని చెప్పి తక్కువ ఏం అడగమండి, మనం ఎంత అడగాల్సిందో అంతే అడుగుతాం. కానీ వాళ్ళు వద్దు అట్లా ఇట్లా ఏది కూడా అన్నారండి, తక్కువ ఏమనరు, సైలెన్స్గా ఇచ్చేస్తారు డబ్బులు. తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే మాత్రం 10 రూపాయలు 20 రూపాయల కాడ పెద్ద నెత్తినొప్పి చేస్తారండి వాళ్ళతో. ఎవరికి ఒక వీడియో కూడా నేను చేశాను ఈ తలనొప్పి గురించే, 20 రూపాయల 10 రూపాయల గురించి. ఎప్పుడు నాకు ఇదేనండి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఇక నాకే ఇట్లా జరుగుద్దా, మరి మిషన్ కుట్టే వాళ్ళందరికీ ఇలాగే ఉంటుందా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇలాగే ఉంటుంది. వాటర్ మాత్రం మరుగుతున్నాయండి. ఇక తొందరగా అందులో రవ్వ వేసి కలపడమే, చిన్నగా కలపాలండి. మనం ఒకేసారి మొత్తం వేయద్దు, లేకుంటే అంత ఉండలు తిట్టుకపోతుంది, అంత మంచిగా ఉండదు. మా అబ్బాయి కూడా వెయిట్ చేస్తుండే, అంటే ఎప్పుడు ఉప్మా అవుతుంది ఎప్పుడు తిందామని చెప్పి. అలాగే నేను కూడా అండి. ఈ రోజు ఎలాగైనా నాకు 2 o'clock అవుతుంది అని అనుకుంటున్నానండి, ఎందుకంటే అవి హెమ్మింగ్ చేసడే పెద్ద టాస్క్ అండి. కుట్టడమే ఒక ఈ పండ్రా అంటే, అవి హెమ్మింగ్ చేసి ఉక్సులు పెట్టాలంటే ఇంకా ఇక్కడ గుండీలు కూడా పెట్టుకుంటారండి, దాంతో ఇంకా పెద్ద టాస్క్ అండి అది. ఏమైంది ఉప్మా రెడీ చేస్తున్నా అని చెప్పేసి అన్ని బట్టలు కుట్టే విషయాలే మాట్లాడుతుంది అనుకుంటున్నారా?
ఎందుకంటే నా పని నేను అదే కదండి నా పని, అందుకే నేను అదే టాపిక్ మాట్లాడుతున్నాను మీతోని. ఉప్మా మాత్రం రెడీ అయిందండి, అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇక తొందర తినేయడమే. దాంతో పాటు ఛాయ్ కూడా ఉండాలి కదండి. ఛాయ్ లేకపోతే అసలే మనసున పట్టదు, ఛాయ్ లేకపోతే నెత్తి నొత్తుంది. ఎప్పుడు ఛాయ్ అనేది నాకు కావాలండి, ఎందుకంటే ఇప్పుడు బట్టలు కుడతా కదా, నెత్తి బాగా వస్తుంది కాబట్టి నేను కొంచెం ఛాయ్ ఎప్పుడైనా తాగుతూనే ఉంటా. అలా అని చెప్పి ఉప్మాతో పాటు ఛాయ్ తాగడం నాకు బాగా ఇష్టం. నాలాక మీ కూడా వాళ్ళకన్నా ఇష్టమైన ఉప్మాతో పాటు ఛాయ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, మీ సపోర్ట్ ఉంటేనే కదండి ఇంకా కొంచెం మంచి వీడియోలు తీసి నేను పెడతాను. ఇలా మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఈ ఒక్క లైక్ తోని కదా ముగ్గురికి షేర్ అవుతుందండి నా వీడియో, అందువల్ల కొంచెం వ్యూస్ కూడా పెరుగుతాయి. ప్లీజ్ అండి లైక్ చేయండి. నా వీడియో ఎంత దూరం వెళ్ళిందో కూడా నాకు తెలియాలంటే కొంచెం కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి. నా సైడ్ నుంచి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, ఎందుకంటే చూస్తున్న వాళ్ళు మాత్రం అస్సలే లైక్ చేస్తలేరండి. నాకు కొంచెమే వ్యూవర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా లైక్ అనేది నాకు చేస్తలేరండి. ప్లీజ్ అండి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ ప్లేట్లలో మాత్రం ఉప్మా వేస్తున్నానండి, ఇచ్చేస్తున్నాను అందరు తినమని. ఎందుకంటే మేము ఎప్పుడైనా అందరం ఒక్క కాడ కూర్చొని తింటామండి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తినం. అందరం ఒక్క కాడ కూర్చొని తింటేనే మంచిగా ఉంటుందండి. అదే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే ఉంటుంది పద్ధతి. చాలా రోజులైతుంది నేను వీడియోలు తీయక, ఇప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ. కొంచెం మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మా అబ్బాయి వాళ్ళు అయితే చెప్పారండి ఉప్మా మాత్రం సూపర్గా వచ్చిందని చెప్పి. ఉప్మాతో పాటు ఛాయ్ మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నాలాగే ట్రై చేయండి, ఉప్మాతో పాటు ఛాయ్. బాయ్ ఫ్రెండ్స్.